Indian economy entire PDF notes which I have created during my classes is available at just 99 rupees now. సో మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ నోట్స్ని మీరు డైరెక్ట్గా మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బై పేయింగ్ జస్ట్ 99 రూపీస్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ ఎంటైర్ నోట్స్ ఆన్ టు యువర్ మొబైల్. తర్వాత మీరు ప్రింట్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఇది యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అన్నింటికీ కూడా ఇండియన్ ఎకానమీ పోర్షన్ యూపీఎస్సీ సిలబస్ పరంగా మొత్తం కవర్ చేస్తుంది. అలాగే యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే పీడిఎఫ్ అండ్ క్లాసెస్ కూడా మనకి 99 రూపీస్కి అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా మీరు యాప్లో లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. డైరెక్ట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు వీటిని డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్. ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కావాలి అనుకుంటే మీకు ఎనీ సబ్జెక్ట్ 5000, అంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే, పాలిటీ నేనే చెప్తున్నాను, ఎకానమీ నేనే డీల్ చేస్తాను, లేదా హిస్టరీ కావాలన్నా, జోగ్రఫీ కావాలన్నా, సీసాట్ మళ్ళీ నేనే డీల్ చేస్తున్నాను, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ఏ కోర్స్ అయినా మీరు 5000 రూపీస్కి పొందొచ్చు. అండ్ బ్యూటీ ఏంటంటే ఈఎంఐ ఆప్షన్ పెట్టాం. అంటే 5000 ఒకేసారి పే చేయక్కర్లేదు. నెలకి 1000 చొప్పున మీరు 5 ఇన్స్టాల్మెంట్స్, 5 into 1000, సో 5 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకునే గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక్క ఎకానమీ ఒకటే కాదు, నాకు మోర్ దాన్ వన్ సబ్జెక్ట్ కావాలనుకుంటే మీకు బిగ్ 4 కాంబో ఉంది. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ 4 కలిపి ఇండివిజువల్గా తీసుకుంటే 4 into 5000 మీకు 20,000 అవుతుంది. 4 కలిపి కాంబో తీసుకుంటే మీకు 15,000కి వస్తుంది. అడిషనల్గా 3,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో 2 కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఆప్షన్స్ వస్తాయి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు మీరు కనుక్కోవచ్చు. So look at this article, Amma. The article talks about a beautiful concept called vertical fiscal imbalance. వర్టికల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారంటే ఒక ఫెడరల్ సిస్టమ్, ఇన్ ఏ ఫెడరల్ సిస్టమ్, జాగ్రత్తగా వినాలి. ఇది ఫెడరల్ సిస్టంలో అంటే అర్థం ఏంటి, మనకి ఒకవైపు యూనియన్ ఉంది, ఇంకోవైపు స్టేట్స్ ఉన్నాయి. లెట్స్ కాల్ దెమ్ S1, S2, S3, అలా ఎన్ని స్టేట్స్ ఉంటే అన్ని స్టేట్స్, లేక S10, 10 ఉన్నాయి అనుకోండి ఇలాగా, రైట్. సో జస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్, ఇలా అనుకోండి. ఇప్పుడు మీరు గమనిస్తే యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సమ్ రెవెన్యూ, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సమ్ ఎక్స్పెండిచర్. అలాగే ప్రతి స్టేట్కి కూడా రెవెన్యూ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో టుగెదర్ ఆల్ స్టేట్స్ పుట్ టుగెదర్, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అన్ని స్టేట్స్ పుట్ టుగెదర్ దే హ్యావ్ సమ్ రెవెన్యూ, అన్ని స్టేట్స్ పుట్ టుగెదర్ దే హ్యావ్ సమ్ ఎక్స్పెండిచర్. వాటికి ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. ఇదంతా మనకి తెలిసిన విషయమే. అయితే కాన్స్టిట్యూషన్ డిజైన్ చేసినప్పుడు ఏం చేశారంటే ట్యాక్సెస్, మనకి మేజర్గా ఏ గవర్నమెంట్లోనైనా సరే మ్యాక్సిమం ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ట్యాక్సెస్ నుంచి వస్తుంది. గవర్నమెంట్కి మేజర్ ఇన్కమ్ వచ్చేది ట్యాక్సెస్ నుంచి. ఈ ట్యాక్సెస్లో కూడా కొన్ని రకాల ట్యాక్సెస్ పక్కాగా మనకి ఇమీడియట్గా వచ్చేస్తాయి. ఏంటవి? డైరెక్ట్ ట్యాక్సెస్లో మనకి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి, లేదా ఎస్టీటీ అంటాం. ఎస్టీటీ అంటే ఏంటి? సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి కొనేటప్పుడు పడే ట్యాక్స్ని మనం ఎస్టీటీ అంటాం. ఈ మూడింటిపైన సర్వ హక్కులు కూడా కాన్స్టిట్యూషన్ యూనియన్కి ఇచ్చేసింది. సో ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసేది, కార్పొరేట్ ట్యాక్స్ కలెక్ట్ చేసేది, అలాగే ఎస్టీటీ కలెక్ట్ చేసేది ఎవరు అంటే యూనియన్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. ఎందుకు కాన్స్టిట్యూషన్ ఇచ్చింది అంటే టు మ్యాక్సిమైజ్ కలెక్షన్ ఎఫిషియన్సీ, ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడం కోసం. ఎఫిషియన్సీ అంటే ఒకే సిస్టమ్ నుంచి నడుస్తూ ఉంటే పక్కాగా ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుందనే భావించి యూనియన్ గవర్నమెంట్ చేతిలోకి ఇది పెట్టడం అనేది జరిగింది ఈ వీటిని గురించి. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల యూనియన్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూ అనేది జనరల్గా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దేశం మొత్తంలో ఉన్న అంతా ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షను, ఎస్టీటీ కలెక్షన్ అంతా కూడా యూనియన్ గవర్నమెంట్ దగ్గరికే వస్తుంది కాబట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి మెజారిటీ ఎక్స్పెండిచర్ ఐటమ్స్ అన్నీ కూడా స్టేట్స్ పెట్టేలాగా కాన్స్టిట్యూషన్ డిజైన్ చేశారు. అంటే మనకి యూనియన్ లిస్ట్, అలాగే స్టేట్ లిస్ట్,
కన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి మనకి ఉంటాయి. షెడ్యూల్ 7లో కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 7లో మెన్షన్ చేస్తారు. సో యూనియన్ లిస్ట్లో ఉన్న అంశాలన్నీ కూడా యూనియన్ గవర్నమెంట్, స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలంతా స్టేట్ గవర్నమెంట్, కన్కరెంట్ లిస్ట్లో ఉన్నవి ఎవరైనా దానిపైన చట్టాలు చేయొచ్చు అని చెప్పి మనకి చెప్తారు. సో వాళ్ళ పరిధిలో ఉంటాయి. సో మనకి బై నేచర్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా చేసేది ఎవరు అంటే స్టేట్స్. ఎందుకు స్టేట్స్ ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తాయి సెంటర్ కంటే అని మీరు ఆలోచిస్తే, బికాజ్ స్టేట్స్ ఆర్ క్లోజర్ టు యూజర్స్. అల్టిమేట్గా యూజర్స్కి దగ్గరగా ఉన్నది ఎవరు? స్టేట్స్. స్టేట్స్ ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తేనే యూజర్ నీడ్స్ ఏంటంటే, యూజర్స్ అంటే ఎవరు? సిటిజన్స్. సిటిజన్స్ యొక్క నీడ్స్ ఏంటి అని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఎక్స్పెండిచర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్పెండిచర్ ఐటమ్స్ ఎక్కువగా స్టేట్స్ చేతిలో పెట్టారు. కానీ రెవెన్యూ ఎక్కువగా వచ్చే ఐటమ్, మేజర్ ఐటమ్, ట్యాక్స్ ఐటమ్ అనేది యూనియన్ గవర్నమెంట్ చేతిలో పెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే యూనియన్ గవర్నమెంట్కి రెవెన్యూ అనేది ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ జనరల్ ఎక్స్పెండిచర్ ప్రొఫైల్ కంటే వాళ్ళకి వచ్చే రెవెన్యూ ఎక్కువ కనిపిస్తుంది. అదే స్టేట్స్కి వచ్చేసరికి ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్. స్టేట్ యొక్క ఎక్స్పెండిచర్ ఈజ్ మచ్ మోర్ దాన్ స్టేట్స్ యొక్క రెవెన్యూ. ఎలాంటి సిచ్యువేషన్ అనేది మనకు వస్తుంది. సో దీన్నే మనం ఏమంటాం? ఇంబ్యాలెన్స్ అంటాం. వీ కాల్ ఇట్ ఇంబ్యాలెన్స్. ఇంబ్యాలెన్స్ అనేది ఏ రెండింటి మధ్య వస్తుంది? రెండు సిస్టమ్స్, రెండు గవర్నమెంట్స్ ఉన్నాయి. యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కంబైన్డ్. వీటిలో తీసుకుని యూనియన్ గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కువ ఉండి ఎక్స్పెండిచర్ కంపారిటివ్గా తక్కువ ఉండడం, అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి రెవెన్యూ తక్కువ ఉండి ఎక్స్పెండిచర్ బాగా ఎక్కువ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సిచ్యువేషన్ అనేది మనం గమనిస్తున్నాం. మీరు ఒకసారి ఒకసారి చూడండి, ఇక్కడ ఏం రాశారో. 15th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇది 15th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, స్టేట్స్ ఇన్కర్ 61% ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ బట్ కలెక్ట్ ఓన్లీ 38% ఆఫ్ ద రెవెన్యూ రిసిప్ట్స్. అంటే మొత్తం దేశవ్యాప్తంగా మీరు లెక్కేస్తే రెవెన్యూ రిసిప్ట్స్లో వచ్చే ఇన్కంలో 38% స్టేట్స్ కలెక్ట్ చేస్తున్నాయి, 62% సెంటర్ కలెక్ట్ చేస్తుంది. కానీ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి 61% రెవెన్యూ ఎక్స్పెండిచర్ స్టేట్స్ స్పెండ్ చేస్తుంటే 39% ఎక్స్పెండిచర్ సెంటర్ చేస్తుంది. అంటే కంబైన్డ్గా చూస్తుంటే మీకు ఏమర్థమవుతుంది, ఇక్కడ స్టేట్స్కి వచ్చేది తక్కువ, పోయేది ఎక్కువ, సెంటర్కి వచ్చేది ఎక్కువ, పోయేది తక్కువ అని మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి the ability of the states to incur expenditures is dependent on transfers from the union government. మరి ఒకళ్ళకి ఇన్కమ్ తక్కువ ఉండి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు మరి ఎక్స్పెండిచర్ని మీట్ అవ్వడం కోసం ఏం చేస్తే యూనియన్ గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర ఎక్స్ట్రా మీరు కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు మాకు ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతారు. అర్థమైందా? సో యూనియన్ గవర్నమెంట్ ఈజ్ కలెక్టింగ్ మోర్ రెవెన్యూ. సో కాబట్టి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఈ ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ అవుతుంది. అయితే మరి విఎఫ్ఐ అని అంటున్నారు కదా, విఎఫ్ఐ వర్టికల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడామో దాన్నే ఇంబ్యాలెన్స్ అంటాం. ద మిస్ మ్యాచ్, సింపుల్గా మీరు ఎగ్జామ్లో రాయాలంటే ఇలా రాయాలి. విఎఫ్ఐ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద మిస్ మ్యాచ్ బిట్వీన్ ది రెవెన్యూ రైజింగ్ capacity and expenditure responsibility. రెవెన్యూ రైజింగ్ కెపాసిటీకి మరియు ఎక్స్పెండిచర్ రెస్పాన్సిబిలిటీకి మధ్య ఉన్న మిస్ మ్యాచ్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ది గవర్నమెంట్లో ఉన్న డిఫరెంట్ లెవెల్స్ అంటే ఏంటి? ఇక్కడ సెంటర్, స్టేట్స్. సో స్టేట్స్కి సెంటర్కి మీరు తీసుకుంటే, సెంటర్కి స్టేట్స్కి తీసుకుంటే రెవెన్యూ రైజింగ్ కెపాసిటీ మరియు ఎక్స్పెండిచర్ రెస్పాన్సిబిలిటీ రెండు కూడా సింక్లో లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ రెండింటినీ సింక్లో ఉంచాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. వీ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ సింక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విఎఫ్ఐ, ఈ విఎఫ్ఐని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. క్యాలిక్యులేటింగ్ విఎఫ్ఐ ఇన్ ఇండియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మీకు ఒకసారి చదివి తర్వాత నేను ఈక్వేషన్ రూపంలో చూపిస్తాను. వి ఎస్టిమేట్ ఎ రేషియో వేర్ ద న్యూమరేటర్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ఓన్ రెవెన్యూ రిసీప్ట్స్ అండ్ ట్యాక్స్ డివల్యూషన్ ఫ్రమ్ ద యూనియన్ గవర్నమెంట్ ఫర్ ఆల్ స్టేట్స్. ద డినామినేటర్ ఈజ్ ద ఓన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఫర్ ఆల్ స్టేట్స్. మీరు ఒకసారి ఇది గమనించండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? విఎఫ్ఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము?
హౌ డు వి క్యాలిక్యులేట్ విఎఫ్ఐ? విఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఓన్ రెవెన్యూ రిసిప్ట్స్, అంటే స్టేట్స్ ఓన్గా కలెక్ట్ చేస్తూ ఉన్న రెవెన్యూ రిసిప్ట్స్ అన్ని న్యూమరేటర్లో, ప్లస్ ఇందాక మనం చెప్పాను షార్టేజ్ వస్తుంది కాబట్టి సెంటర్ ఏం చేయాలి, వీళ్ళకి డివల్యూషన్ ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే బై డిఫాల్ట్ సెంటర్కి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, స్టేట్కి తక్కువ వస్తుంది. స్టేట్స్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి, సెంటర్ తక్కువ ఖర్చు పెడుతుంది. కాబట్టి ఆ షార్ట్ ఫాల్ని అధిగమించడానికి సెంటర్ స్టేట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాన్ని డివల్యూషన్ అంటాం, ట్యాక్స్ డివల్యూషన్. ట్యాక్స్ కలెక్షన్ నుంచి కొంత అమౌంట్ స్టేట్స్కి పంపిస్తారు. ఎంత పంపించాలి అనేది ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. సో ట్యాక్స్ డివల్యూషన్ అంటే సెంటర్ నుంచి స్టేట్స్కి వచ్చిన టోటల్ అమౌంట్, సెంటర్ నుంచి స్టేట్స్కి వచ్చిన టోటల్ అమౌంట్ అదంతా న్యూమరేటర్లో పెట్టి ఓన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆల్ స్టేట్స్, అంటే అన్ని స్టేట్స్కి కలిపి వచ్చిన రెవెన్యూ రిసిప్ట్ సెంటర్ నుంచి అన్ని స్టేట్స్కి సెంటర్ నుంచి వస్తున్న ట్యాక్స్ డివల్యూషన్స్ న్యూమరేటర్లో వేసి మొత్తం స్టేట్స్ అన్నీ పెడుతున్న ఖర్చు డినామినేటర్లో వేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 అనుకుంటే ఇది 80 అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అనుకుంటే మనకి ఎంత వస్తుంది వాల్యూ? 0.8 అనేది వచ్చింది. 0.8 అనేది వచ్చింది కదా. ఇక్కడ ఏమైంది మనకి? ఈ రేషియో లెస్ దాన్ 1 మోర్ దాన్ 1? లెస్ దాన్ 1. సో దిస్ ఈజ్ లెస్ దాన్ 1. లెస్ దాన్ 1 అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? దట్ మీన్స్ డివల్యూషన్ ఈజ్ ఇన్సఫిషియంట్ లేదా ఇన్యాడిక్వేట్. అంటే సెంటర్ నుంచి స్టేట్స్కి వస్తుంది ఇన్యాడిక్వేట్. సెంటర్ నుంచి స్టేట్స్కి వస్తున్న అమౌంట్ సరిపోవట్లేదు. సరిపోతే అది 1 అయిపోయేది. సరిపోవట్లేదు కాబట్టి చూడండి, వీళ్ళ ఎక్స్పెండిచర్ 100 రూపాయలు అవుతుంటే వాళ్ళ ఓన్ ఇన్కమ్ ప్లస్ ట్యాక్స్ డివల్యూషన్ కలిపి 80 రూపీస్, అంటే ఇంకా 20 రూపాయలు షార్టేజ్ వస్తుంది. ఈ పరిస్థితి స్టేట్స్ ఫేస్ చేస్తున్నాయి. 0.8 వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఈ 1లోంచి మైనస్ చేయండి. 1 - 0.8 ఎంత వచ్చింది? 0.2. ఈ 0.2 అనేది ఇంబ్యాలెన్స్. ఈ 0.2 అనేది ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. 0.2 అనేది మనకి వర్టికల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అని అంటాం. వర్టికల్ అనే పదాన్ని ఎందుకు వాడామంటే యూనియన్కి స్టేట్స్కి మధ్య ఉన్న ఇంబ్యాలెన్స్ కాబట్టి దీన్ని వర్టికల్ అంటాం. యూనియన్కి స్టేట్స్కి మధ్య ఉన్న ఇంబ్యాలెన్స్ కాబట్టి వర్టికల్ అంటాం. హారిజాంటల్ అంటే ఏంటి? ఇప్పుడు స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3 వీటి మధ్య ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని హారిజాంటల్ అంటాం. స్టేట్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉంటాయి కదా, అందుకని హారిజాంటల్. యూనియన్ అనేది స్టేట్స్ కంటే ఒక లెవెల్ పైన ఉంటుంది కాబట్టి యూనియన్కి స్టేట్కి అయితే వర్టికల్, విత్ ఇన్ స్టేట్స్ అయితే హారిజాంటల్. అలాగే మీకు డివల్యూషన్లో కూడా వర్టికల్ డివల్యూషన్. డివల్యూషన్ అంటే ఏంటమ్మా? షేర్ చేయడం. సెంటర్ కలెక్ట్ చేస్తున్న రెవెన్యూ ఇన్కమ్ నుంచి, ట్యాక్స్ ఇన్కమ్ నుంచి కొంత అమౌంట్ స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం డివల్యూషన్ అంటాం. అందులో వర్టికల్ డివల్యూషన్ అంటే అర్థం ఏంటి? యూనియన్ నుంచి స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం. ఓకే, వర్టికల్ డివల్యూషన్ అంటే అర్థం ఏంటి? యూనియన్ నుంచి స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం అని అర్థం. ఓకేనా? యూనియన్ నుంచి స్టేట్స్కి మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది వర్టికల్. హారిజాంటల్ అంటే స్టేట్ నుంచి స్టేట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అని కాదు, ఈ డివల్యూషన్ యొక్క డిస్ట్రిబ్యూషన్. హారిజాంటల్ డివల్యూషన్ అంటే అర్థం ఏంటి? డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ స్టేట్స్, అంటే ఏ స్టేట్స్కి ఎంత ఇస్తున్నారు, ఏ స్టేట్స్కి ఎంత అమౌంట్ ఇస్తున్నారు, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇస్తున్నారా, అందరికీ సమానంగా ఇస్తున్నారా, లేదా అవసరం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చి అవసరం లేని వాళ్ళకి తక్కువ ఇస్తున్నారా? సో ఆ డిస్ట్రిబ్యూషన్ మనం హారిజాంటల్ డివల్యూషన్ అంటాం. సో హారిజాంటల్ ఈజ్ డిఫరెంట్, వర్టికల్ ఈజ్ డిఫరెంట్. వర్టికల్ ఈజ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సెంటర్కి ఎంత వస్తుంది, స్టేట్కి ఎంత ఇస్తున్నారు. హారిజాంటల్ అంటే అమాంగ్ స్టేట్స్ ఎవరికి ఎక్కువ వెళ్తుంది, ఎవరికి తక్కువ వెళ్తుంది, ఆ డిస్ట్రిబ్యూషన్ మనం హారిజాంటల్ అని చెప్పేసి అంటాం. So I hope you are clear about VFI. VFI is nothing but vertical fiscal imbalance. వర్టికల్ అంటే యూనియన్కి స్టేట్స్కి అని అర్థం. ఫిస్కల్ ఇంబ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ అంటే రెవెన్యూకి ఎక్స్పెండిచర్కి మధ్యలో ఉన్న బ్యాలెన్స్. స్టేట్స్కి బై డిఫాల్ట్ ఎక్స్పెండిచర్ ప్రొఫైల్ ఎక్కువ ఉంది, రెవెన్యూ రేజింగ్ కెపాసిటీ తక్కువ ఉంది. సెంటర్కి బై డిఫాల్ట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అధికారం ప్రకారం రెవెన్యూ ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉందంటే కలెక్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంది, ఎక్స్పెండిచర్ ప్రొఫైల్ వీక్గా ఉంది. సో అందుకు ఏం చేయాలి, సెంటర్ ఎక్కువ కలెక్ట్ చేస్తుంది కాబట్టి కలెక్ట్ చేసిన దాంట్లో కొంత పర్సంటేజ్ ఎవరికి ఇవ్వాలి, స్టేట్స్కి ఇవ్వాలి. ఇవ్వమని ఎవరు చెప్తారు, ఫినాన్స్ కమిషన్ చెప్తుంది. ఫినాన్స్ కమిషన్ ఎంత పర్సంటేజ్ చెప్తే దాని ప్రకారం వెళ్తారు. అయితే ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఎలా తెలుస్తుందంటే దానికి ఒక ఫార్ములా మనం చెప్పాం. ఏంటా ఫార్ములా అంటే 1 - ORR ప్లస్ ట్యాక్స్ డివల్యూషన్ బై ORE. ఇది ఒక సింగిల్ స్టేట్కి కాదమ్మా, ఆల్ స్టేట్స్ పుట్ టుగెదర్. ఇది అన్ని స్టేట్స్కి కలిపి.
సో ఈ విఎఫ్ఐ ఏదైతే ఉందో ఇది 0 అయిపోవాలి. ఇది 0 అయిపోవాలంటే ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది 1 అవ్వాలి. ఇది 1 అవ్వాలంటే న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ అయిపోవాలి. ఈక్వల్ అయిపోవాలంటే ఈ ట్యాక్స్ డివల్యూషన్ ఏదైతే ఉందో సెంటర్ నుంచి స్టేట్స్కి వచ్చేది అది పెరగాలి, అది మాట్లాడుతున్నారు. దానికోసం ఒక టేబుల్ చూపించారు, ఒకసారి చూడండి, ఒకసారి గమనించండి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ మనకి విఎఫ్ఐ ఆఫ్టర్ ట్యాక్స్ డివల్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 0.12. ఏం చేసాం? 1 మైనస్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది 0.12 వచ్చింది. ఈ 0.12 0 అయిపోవాలంటే ఎంత ట్రాన్స్ఫర్ చేస్తే అయ్యేది? యూనియన్ స్టేట్స్కి 47.82% ట్యాక్స్ రెవెన్యూ అనేది ట్రాన్స్ఫర్ చేసి ఉంటే విఎఫ్ఐ 0 అయ్యేది. అంటే ఇంబ్యాలెన్స్ అనేది ఉండేది కాదు, ఇంబ్యాలెన్స్ అనేది ఉండేది కాదు అని చెప్పి అర్థం. ఓకే. అలాగే 2016-17లో 0.13, అప్పుడు అది 0 అవ్వాలంటే 48.24 చేయాలి. అలా గమనిస్తే ఈ 0.12 నుంచి 0.20కి పెరిగిపోయింది. సో విఎఫ్ఐ అనేది ఏమైందమ్మా? పెరుగుతూ వచ్చింది. విఎఫ్ఐ పెరుగుతూ వస్తుంది అంటే అర్థం ఏంటి? రెండింటికి మధ్య ఇంబ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. అంటే సెంటర్ దగ్గర ఎక్కువ రెవెన్యూ ఉండిపోతుంది, స్టేట్స్ దగ్గర తక్కువ ఉంటుంది. ఇన్ కంపారిజన్ టు దేర్ ఎక్స్పెండిచర్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది క్లియర్ చేయాలంటే ఆల్మోస్ట్ 51.42%, అంటే సెంటర్కి ట్యాక్స్ ద్వారా వచ్చే ఇన్కంలో మెజారిటీ పోర్షన్ మోర్ దాన్ 50% స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే తప్పితే విఎఫ్ఐ 0 అవ్వదు. మరి సెంటర్ వింటుందా వినదా అనేది మనం చూడాలి. సెకండ్ ఆర్టికల్ చూడమ్మా, బీ వేరీ ఆఫ్ మార్కెట్ ఫినాన్షియలైజేషన్. ఇలాంటి టర్మ్స్ ఎప్పుడైనా న్యూస్లో కనిపిస్తే మీరు ఇమీడియట్గా నోట్ చేసుకోవాలి. వీటి గురించి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఆ డెఫినేషన్ అర్థం చేసుకోండి, కంప్లీట్గా సరిపోతుంది మనకి. మార్కెట్ ఫినాన్షియలైజేషన్ అంటే ఏంటి చూడండి. మార్కెట్ ఫినాన్షియలైజేషన్ అంటే అర్థం ఏంటి? ది డామినెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ మార్కెట్స్ ఇన్ పబ్లిక్ పాలసీ అని చెప్పి మనం సింపుల్గా చెప్పొచ్చు. అంటే ఫినాన్షియల్ మార్కెట్స్ అనేవి పబ్లిక్ పాలసీ డెసిషన్ మేకింగ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడాన్ని మనం ఏమంటాం? మార్కెట్ ఫినాన్షియలైజేషన్ అంటాం. వి కాల్ ఇట్ మార్కెట్ ఫినాన్షియలైజేషన్. ఓకేనా? మార్కెట్ ఫినాన్షియలైజేషన్ అంటాం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీరు ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్. సో ఫినాన్షియల్ సెక్టర్ అండ్ రియల్ సెక్టర్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్ అని చెప్పి మనం 2 రకాలుగా ఎకానమీని డివైడ్ చేయొచ్చు. సో ఈ రియల్ సెక్టార్ మీరు తీసుకుంటే రియల్ సెక్టార్లో వచ్చేవేంటి? యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఇన్ రియాలిటీ మనకి జరిగే మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, అలాగే మన అగ్రికల్చర్, ఇదంతా కూడా రియల్ సెక్టార్లోకి వస్తుంది. ఫినాన్షియల్ సెక్టార్లోకి వచ్చేవేంటి? మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్, అలాగే బ్యాంకింగ్ రిలేటెడ్, ఇవన్నీ కూడా మనకి ఫినాన్షియల్ సెక్టర్. సో ఎనీథింగ్ దట్ ఈస్ డెల్ట్ విత్ మనీ, దట్ హ్యాస్ టు డూ విత్ మనీతో డైరెక్ట్గా డీల్ చేసేవి, ఫండ్స్, ఈ బాండ్స్ కూడా, ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్స్, ఇవన్నీ కూడా మనకి ఫినాన్షియల్ సెక్టర్ అయితే, యాక్చువల్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్, ఇదంతా కూడా మనకి రియల్ సెక్టర్ కిందకి వస్తుంది. సో ఈయన ఏమంటున్నారంటే సిఏ అనంత నాగేశ్వరన్ ఈయన ఏమంటున్నారంటే ఈ ఫినాన్షియల్ సెక్టార్ అనేది ఈజ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డామినెంట్గా మారిపోతుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఫినాన్షియల్ సెక్టార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తుంది. ఇలా ఇవ్వడం వల్ల అండ్ పబ్లిక్ పాలసీ అంటే గవర్నమెంట్ యొక్క డెసిషన్ మేకింగ్, గవర్నమెంట్ యొక్క పాలసీ మేకింగ్లో కూడా దీని డామినెన్స్ ఎక్కువైపోతుంది. అంటే మనం తీసుకున్న నిర్ణయం ఫినాన్షియల్ సెక్టార్ని ఇంప్రూవ్ చేస్తుందా లేదా, దాన్ని ఇంకా డెవలప్ చేస్తుందా లేదా, ఈ యాంగిల్లో గవర్నమెంట్ డెసిషన్స్ అనేవి ఎక్కువగా వెళ్ళడం వల్ల రియల్ సెక్టార్ వెనకబడిపోయే అవకాశం ఉంటుంది. అంటే యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ దిస్ ఈజ్ ట్యాంజిబుల్ కదా, మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇవి వెనకబడిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫినాన్షియల్ సెక్టార్ ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల రిస్కులు ఉంటాయి. ఇట్ మైట్ లీడ్ టు సంథింగ్ కాల్డ్ అసెట్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. అంటే ఏంటి? మన అసెట్స్ యొక్క ప్రైసెస్ పెరిగిపోవడం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా మీకు రియల్ సెక్టర్లోకి వస్తుంది. రియల్ ఎస్టేట్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఆల్సో కమ్స్ అండర్ రియల్ సెక్టర్. ఎందుకంటే బిల్డింగ్లు, కన్స్ట్రక్షన్, ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ ఇందులోకి వస్తుంది. సో అసెట్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటే స్టాక్స్ బాగా పెరిగిపోవడం, ఇలాంటివన్నీ. స్టాక్స్ కూడా ఫినాన్షియల్ అసెట్సే కదా, అవి విపరీతంగా పెరిగిపోతూ ఇట్ మైట్ క్రియేట్ ఏ బబుల్.
బబుల్ అంటే ఎక్సెసివ్ గ్రోత్ ఏమవుతుంది, ఒక్కసారిగా బర్స్ట్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్స్ విపరీతంగా పెరుగుతాయో ఒక్కసారిగా బబుల్ బర్స్ట్ అయ్యి మళ్ళీ ఒక్కసారిగా పడిపోయే రిస్కులు అనేవి ఉంటాయి, ఒకసారిగా క్రాష్ అయ్యే రిస్కులు అనేవి ఉంటాయి. ఇది మర్చిపోకూడదు. అసెట్ ప్రైస్ ఇన్ఫ్లేషన్కి దారితీసి బబుల్ అనేది బిల్డ్ అయ్యి రేపు పొద్దున అది బర్స్ట్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఓవరాల్గా ఎకానమీకి మంచి జరగదు అనేది ఆయన ఉద్దేశం. అండ్ హీ ఆల్సో స్పీక్స్ అబౌట్ సంథింగ్ కాల్డ్, చూడండి ఎంత ఉందో, ఇండియా యొక్క స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రజెంట్ 140% ఆఫ్ ద జీడిపి కన్నా ఎక్కువ ఉంది. స్టాక్ మార్కెట్లో ఏముంటాయి, అన్ని కంపెనీస్ లిస్ట్ అవుతాయి. కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఎన్ని షేర్లు ట్రేడ్ అవుతున్నాయి ఇంటూ ప్రైస్ ఆఫ్ ద వాట్ యు కాల్ ద షేర్ ప్రైస్ ఇంటూ అది వేస్తే వచ్చేదాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. మొత్తం అన్ని కంపెనీస్ యొక్క ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉందో అది ఓవరాల్ జీడిపి కంటే ఎక్కువ ఉంది. జీడిపి కంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉండే పరిస్థితులు మనం చూస్తున్నాము. సో ఇది రేపు పొద్దున డేంజర్కి దారితీయచ్చు. దీనివల్ల ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరగచ్చు, మ్యాక్రో ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అని సిఏ అనంత నాగేశ్వరన్ అని చెప్తున్నారు. మీరు అండర్స్టాండ్ ద టర్మినాలజీ. మార్కెట్ ఫినాన్షియలైజేషన్ అంటే అర్థం ఏంటి, ఇంక్రీజింగ్ డామినెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్టార్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్టార్ ఆన్ ది ఎకానమీ. ఓకేనా, పబ్లిక్ పాలసీ మేకింగ్ మీద దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడం కంపేర్ టు ద రియల్ సెక్టర్. ఈ రియల్ సెక్టర్కి ఫినాన్షియల్ సెక్టర్కి డిఫరెన్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతారు. ఐ హోప్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. రియల్ ఎస్టేట్ అంటే మన ఫిజికల్గా కంటికి క్లియర్గా కనిపించేవన్నీ కూడా రియల్ సెక్టర్ కిందకి వస్తాయమ్మా. ఈ మనీతో డైరెక్ట్గా డీల్ చేసేవన్నీ కూడా ఫినాన్షియల్ సెక్టర్లోకి వస్తాయి. బ్యాంకింగ్, ఎఫ్డీస్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ ఇవన్నీ కూడా ఫినాన్షియల్ సెక్టర్స్. ఇప్పుడు నువ్వు భూమి కొన్నావనుకో రియల్ సెక్టర్, అదే నువ్వు బాండ్ కొన్నావనుకో ఫినాన్షియల్ సెక్టర్, బ్యాంకులో ఎఫ్డీ చేసావనుకో ఫినాన్షియల్ సెక్టర్, బిజినెస్లో పెట్టుబడి పెట్టావనుకో డైరెక్ట్గా పెట్టావనుకో పెట్టుబడి రియల్ సెక్టర్, స్టాక్స్ కొన్నావనుకో ఫినాన్షియల్ సెక్టర్, నువ్వే ఓన్గా కంపెనీ పెట్టావనుకో రియల్ సెక్టర్. అలా గుర్తుపెట్టుకోండి, యూ విల్ నాట్ బి కన్ఫ్యూజ్డ్. చూడండి, ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. క్యాబినెట్ ఓకే 7 స్కీమ్స్ ఫర్ ఫార్మర్స్ వర్త్ 14,235 crore. అయితే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పోర్షన్ ఏంటి అంటే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అని చెప్పేసి గవర్నమెంట్ లాంచ్ చేసింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. సో దీని గురించి మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అగ్రికల్చర్ మిషన్. సో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేది దేనికోసం, ఎందుకు తీసుకొచ్చారు అనేది మనం ఒకసారి గమనించాం. మిషన్ యొక్క పనేంటి, మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఇదంతా కూడా మనం గమనిద్దాం. అయితే దీనికోసం గవర్నమెంట్ 2,817 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. అలాటెడ్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. అయితే ఇది దేనికోసం, ద మిషన్ ఈజ్ ఫర్ టు క్రియేట్ డిపిఐ, టు క్రియేట్ డిపిఐ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్, ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. వాట్ ఈస్ డిపిఐ? డిపిఐ అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాట్ ఈజ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ పబ్లిక్ ఆర్ దట్ క్యాన్ బీ యాక్సెస్డ్ బై ఎంటైర్ పబ్లిక్. అంటే అందరి కోసం క్రియేట్ చేసేవన్నీ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎగ్జాంపుల్ ఏంటి, రోడ్లు, పవర్ ప్రాజెక్ట్స్, డ్యామ్లు, ఇలాంటివి అందరి కోసం కదా, ప్రజలందరి కోసం. దాన్ని పబ్లిక్ ఇన్ఫ్రా అంటాం. వాట్ ఈజ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా? ఇప్పుడు గవర్నమెంట్ రైల్వే స్టేషన్స్లో ఫ్రీగా వైఫై ఇస్తుంది అనుకోండి, యూ కెన్ కాల్ ఇట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా. అది మనకి రెగ్యులర్గా కనిపించే రోడ్లు, బిల్డింగులు కాదు, డిజిటల్. అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే, దానివల్ల కూడా ఎకానమీ గ్రో అవుతుంది. సో అలాంటి వాటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా అంటాం. ఆధార్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా. ఇవన్నీ. అయితే అగ్రికల్చర్ సెక్టార్లో కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అని మనం చెప్పొచ్చు అనమాట. అయితే సో దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆధార్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. పబ్లిక్ ఇన్ఫ్రా, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాకి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆధార్ కావచ్చు, డిజీ లాకర్, మీ డాక్యుమెంట్స్ అన్నీ స్టోర్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్న డిజీ లాకర్ కావచ్చు, మనం యూజ్ చేస్తున్న యూపీఐ, ఫోన్పే, గూగుల్ పేలో వాడతాం కదా ఇన్స్టెంట్ మనీ, ఇవన్నీ కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు డిజిటల్ అగ్రికల్చర్ లేదా డిఏఎం, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగంగా క్రియేట్ చేయాలి అనుకుంటున్న డిపిఐ కాంపోనెంట్స్ ఏంటో తెలుసా? ఒకటి అగ్రి స్టాక్.
రెండు కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ డిఎస్ఎస్. మూడోది వచ్చేసి సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్, సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్. సో ఈ మూడింటిని కూడా అగ్రి స్టాక్ ఒకటి, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఒకటి, సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ ఒకటి, ఈ మూడింటిని కూడా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగంగా తీసుకురావాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో ఈ మూడు కూడా డిపిఐ కాంపోనెంట్స్గా మనం చెప్పొచ్చు. అలాగే ఈ పర్టిక్యులర్ మిషన్ అనేది ఇట్ ఆల్సో ఎయిమ్స్ టు క్రియేట్ ఎ టెక్నాలజీ బేస్డ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేద్దాం అనుకుంటుంది. ఏంటది? DGCES. DGCES అంటే అర్థం ఏంటి? డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే, డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే అంటాం. సో ఇదేం చేస్తుంది? అగ్రికల్చర్ ప్రొడక్షన్ మీద మనకి ఈ సర్వే ఏం చేస్తుందమ్మా, మనకి యాక్యురేట్ ఎస్టిమేట్స్ ఇస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ యాక్యురేట్ ఎస్టిమేట్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్కి సంబంధించి మనకి యాక్యురేట్ ఎస్టిమేట్స్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. DGCES, కీప్ దిస్ ఇన్ మైండ్. నౌ ఇప్పుడు ఒకసారి మనం మ్యాటర్లోకి వెళ్తే ఇక్కడ 3 విషయాలు మనం మాట్లాడుతాం, 3 పిల్లర్స్ మనం మాట్లాడుతున్నాం. ఏంటవి? అగ్రి స్టాక్, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, మూడోది సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ అన్నాం. సో అగ్రి స్టాక్లోకి వద్దాం. అగ్రి స్టాక్లో ఏమున్నాయి, ఏం చేస్తాం ఒకసారి గమనిద్దాం. అగ్రి స్టాక్ ఇది ఏంటంటే ఫార్మర్ సెంట్రిక్ డిపిఐ, ఇది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీంట్లో మళ్ళీ 3 ఫండమెంటల్ రిజిస్ట్రీస్ ఆర్ డేటాబేసెస్ ఉంటాయి. దీంట్లో 3 ఉంటాయి. మళ్ళీ ఏముంటుంది? ఒకటి ఫార్మర్స్ రిజిస్ట్రీ, అంటే ఫార్మర్స్ అందరికీ కూడా ఇందులో రిజిస్టర్ చేస్తారు. అంటే ఎవ్రీ ఫార్మర్కి ఒక ఫార్మర్ ఐడి, మన ఆధార్ లాగా ఎవ్రీ ఫార్మర్కి ఒక యునీక్ ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీంతోపాటు ఇంకేం చేస్తారు? జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్ కూడా, అలాగే క్రాప్ సోన్ రిజిస్ట్రీ, అంటే ఎక్కడెక్కడ ఏ పంట పండిస్తున్నారో, నాటుతున్నారో రిజిస్ట్రీ. ఇవన్నీ కూడా ఎవరు క్రియేట్ చేసి మెయింటైన్ చేస్తారంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వాళ్ళ రెస్పెక్టివ్ ఫార్మర్స్ దగ్గర డీటెయిల్స్ తీసుకుంటారు. జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్ అంటే ఏ ఏరియాలో ఏ విలేజ్ ఉంది జియోలాజికల్గా రెఫరెన్స్ చేస్తారు. అండ్ క్రాప్ జోన్ రిజిస్ట్రీ, ఇవంతా కూడా మనకి అగ్రి స్టాక్లో భాగంగా మనం చెప్పొచ్చు. సో ఈచ్ ఫార్మర్కి ఒక ఫార్మర్ ఐడి, ఆధార్ కార్డ్ లాగా ఒక ఫార్మర్ ఐడి క్రియేట్ అవుతుంది. సో అతని ల్యాండ్ రికార్డ్స్తో లింక్ అవుతుంది. అతని దగ్గర ఎంత లైవ్ స్టాక్ ఉంది చూడండి, ఇట్ ఈస్ లింక్ టు హిజ్ ల్యాండ్ రికార్డ్స్. అతని దగ్గర ఎంత లైవ్ స్టాక్ ఉంది అంటే ఆవులు ఎన్ని ఉన్నాయి, గేదెలు ఎన్ని ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఓకే, క్రాప్స్, అతను ఏ పంటలు పండిస్తాడు, ఇవన్నీ దీనికి లింక్ అయిపోతాయి. క్రాప్ జోను, డెమోగ్రాఫిక్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో వస్తాయి. అతనికి ఉన్న స్కీమ్స్, అతను ఏమైనా స్కీమ్స్ యూజ్ చేసుకుంటున్నాడా, అన్ని డీటెయిల్స్ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఒకవైపు. ఈ క్రాప్ జోన్ రిజిస్ట్రీ అని చెప్పాను. క్రాప్ జోన్ రిజిస్ట్రీలో మనకి ఏ పంటలు పండిస్తున్నారు అనే డీటెయిల్స్ అన్నీ మనకి ఉంటాయి. జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్ అని చెప్పాం. సో దీంట్లో మనకి ఫిజికల్ లొకేషన్స్తో పాటు ల్యాండ్ రికార్డ్స్ అండ్ దేర్ ఫిజికల్ లొకేషన్స్ అన్నీ కూడా మ్యాప్ అయిపోతాయి. ద సెకండ్ పోర్షన్ ఈజ్, యాజ్ ఐ టోల్డ్ యూ, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. ఇది రెండవది. సో కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేది దీనికి అదేంటంటే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఈజ్ టు యూనిఫై రిమోట్ సెన్సింగ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్. దేని మీద? ఆన్ క్రాప్స్ గురించి కావచ్చు, సాయిల్, వెదర్, వాటర్ రిసోర్సెస్,
ఓకే, వీటన్నిటి గురించి రిమోట్ సెన్సింగ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ని ఒక యూనిఫై చేసి అన్నిటినీ కూడా కలపాలి, ఒకే చోట పెట్టి ఒక కాంప్రహెన్సివ్ జియోస్పేషియల్ సిస్టమ్ బిల్డ్ చేయాలి. కాంప్రహెన్సివ్ జియోస్పేషియల్ సిస్టమ్. సో వీటికి సంబంధించిన డేటా అంతా యూనిఫై చేసి ఒక కాంప్రహెన్సివ్ సిస్టమ్, ఇక్కడ సాయిల్ ఎలా ఉంది, ఏ పంటలు పండిస్తున్నారు, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, వాటర్ సోర్సెస్ యొక్క అవైలబిలిటీ ఏంటి, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఒక దగ్గరే ఉండేలాగా తీసుకొస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుంది, మనకి డెసిషన్స్ అనేవి ఈజీ అవుతాయి. అంటే ఒక పలానా ఏరియాలో పలానా ల్యాండ్ ప్రొఫైల్ ఎలా ఉంది, అక్కడ ఈ పంటను రెగ్యులర్గా పండిస్తారు, అక్కడ మనకి వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాటర్ అవైలబిలిటీ ఎలా ఉంది, సో ఇలాంటి చోట ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఈ క్రాప్ మారిస్తే బెటరా, ఇదే ఉంటే బెటరా, ఇలా ఒక సలహాలు సూచనలు ఇవ్వడానికి అన్నింటికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. క్రాప్ మ్యాప్ జనరేట్ చేయడానికి కూడా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. క్రాప్ మ్యాప్ అంటే ఏ క్రాప్లో ఏ పంట పండిస్తున్నారు, ఎలా పండిస్తున్నారు, ప్యాటర్న్ ఏంటి, అదంతా బిల్డ్ చేయడానికి కూడా మనకి ఇక్కడ జనరేట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. ఇది రెండవది. సో మూడోది ఏం చెప్పాను మీకు, సాయిల్ ప్రొఫైల్ మ్యాప్స్ అని చెప్పాను. సాయిల్ ప్రొఫైల్ మ్యాప్స్. సో సాయిల్ ప్రొఫైల్ మ్యాప్స్ అనేవి ఇవేంటంటే మనకి మన దేశంలో ఉన్న 142 మిలియన్ హెక్టార్ల అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క కంప్లీట్ సాయిల్ ప్రొఫైల్ని మ్యాప్ చేస్తారు. అంటే అక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉంది, ఆ సాయిల్లో ఎటువంటి పంటలు పండుతాయి. చూడండి, క్రాప్ ప్యాటర్న్ అంటే ఏ పంటలు పండిస్తున్నారు అనేది, సాయిల్ ప్రొఫైల్ అంటే అక్కడ సాయిల్ ఏంటి, ఎర్రమట్ట, నల్లమట్ట, అక్కడ ఎటువంటి పంటలు పండడానికి బాగుంటుంది, ఇదంతా కూడా బిల్డ్ చేయడం అనేది సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ యొక్క ఉద్దేశం. దీంట్లో 29 మిలియన్ హెక్టార్స్కి ఆల్రెడీ పని పూర్తయింది. రిమైనింగ్ మాత్రం చేస్తే సరిపోతుంది. ఇదమ్మా స్టోరీ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో. మరొకసారి రివిజన్ చేస్తాను, 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. జస్ట్ రిమెంబర్ 4 పాయింట్స్. మొదటిది డిపిఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ డ్యామ్, డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్. దీంట్లో 3 అగ్రి స్టాక్, 2 కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, 3 సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్. ఈ మూడింటితో పాటు 4th ఐటమ్ మీకు ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఏంటమ్మా 4th ఐటమ్, DGCES. DGCES అంటే అర్థం ఏంటి, ఇది ఒక ఎస్టిమేషన్ సిస్టమ్. సో DGCES ఇస్ నథింగ్ బట్ ఒక ఎస్టిమేషన్ సిస్టమ్, డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే. అంటే ఎంత మనకి క్రాప్ రావచ్చు, ఎంత పంట ఈసారి దిగుబడి రావచ్చు అని ఎస్టిమేట్ చేసే సర్వే మనకి DGCES అని చెప్పొచ్చు. ఇది 4వది. ఈ 4 డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక సువర్ణ అవకాశం. ఎల్టీఎక్స్ క్లాసెస్లో మన జెండర్ స్టడీస్ లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సు 30,000కి మీరు అందుబాటులో ఉంది. దీనిపైన మీకు 3,000 పర్ మంత్ ఈఎంఐ అందిస్తున్నాము లైఫ్ టైం వ్యాలిటీతో. సో జిఎస్ అంటే మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మొత్తం సిలబస్ అంతా దీంట్లో కవర్ అవుతుంది. జెండర్ స్టడీస్ పోర్షన్ అంతా కవర్ అవుతుంది. 3,000 పర్ మంత్ ఈఎంఐతో కూడా మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అంటే 30,000ని 10 ఇన్స్టాల్మెంట్స్లో ప్రశాంతంగా కట్టుకోవచ్చు. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. టేక్ కేర్, బై.